ఈ లోకానికే వెలుగై ఉన్నా అన్నాడు. ఆ తర్వాత మనల్ని ఏమన్నాడు? ఈ లోకానికి వెలుగు అన్నాడు. వెలుగు అంటే లైట్లోకి వెళ్తారా మనం? ఎలాగా లైట్లోకి వెళ్తాం మనం కూడా? ఎందుకనంటే ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైన దానికి అక్కర్లేదు, దేవుడి యొక్క మహిమ దానిలో ప్రకాశించుచున్నది. దేనిలో? మనలో ప్రవేశించుంది. కాబట్టి దేవుని యొక్క మహిమ ఎక్కడుంది ఇప్పుడు? దేవుని రాజ్యంలో ఉంది. దేవుని రాజ్యం ఎక్కడుంది? మనలో ఉన్నది. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? మనలో దేవునిగా ఉన్నాడు, దేవుని రాజ్యంగా ఉన్నాడు, వాక్యంగా ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను. అంటే వాక్యమును ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ భద్రపరచుకోమన్నాడు? మన హృదయంలో భద్రపరచుకోమన్నాడు. ఎందుకని? ఆ వాక్యం ఎలా ఉన్నది? ఆ వాక్యము దీపమై ఉన్నది. అందుకని ఎవరైతే వారి వారి హృదయంలో ఆ వాక్యమును భద్రపరుచుకుంటారో ఈ లోకానికి వాళ్ళు వెలుగై ఉంటారు అన్నాడు. ఎందుకనంటే ఆయన ఒక అణువుగా సమస్తము అన్ని చోట్ల, అందుకని ఒకే చోట నేను ఉన్నాను అంటున్నాడు. ఒకే చోట అందరిలో ఉన్నాను అంటున్నాడు. అన్ని సందర్భాలలో, అన్ని ప్రాంతములలో, అన్ని దేశములలో నేను ఉంటున్నాను ఒక్కడిగా అంటున్నాడు. ఎందుకంటే ఆయనే లైట్ కాబట్టి. ఈ మాటని ఏ గ్రంథం కూడా చెప్పలా. ఒకే ఒక్క ప్రభు మాత్రమే, నేనే ఈ లోకానికి వెలుగు, వెలుగు, వెలుగు.